వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో ప్రారంభమైన మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం. వీర మహిళలు వీర తిలకం దిద్ది తెదేపా అభ్యర్థి కేపీకి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు, జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ, బీజేపీ కుటుంబ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కేశినేని శివనాథ్కి కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ మన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు వారికి ఎంతో ఘనంగా స్వాగతం పలుకుతూ సైకిల్ 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 ఇది కేపీ గారి నాయకత్వం, కేపీ గారి నాయకత్వం, కేపీ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని చెప్పి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కొన్ని సీట్లు కూడా తగ్గించుకొని మనకు బలం లేనప్పుడు కొంతమంది బలాన్ని తీసుకొని ఒక రాక్షసుడి పరిపాలన నుంచి ప్రజల్ని విముక్తి కలిగించాలని చెప్పి ఒక సంకల్పంతో ఆయన కొన్ని నష్టపోయిన మాలాంటి 2019 ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఈ ఒక్కసారికి మీరు ఆగండి, ఈసారి మా బలంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ద్వారా ఈ యొక్క నియంత జగ్గుబాయిని, ఈ జగ్గుబాయిని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రజాస్వామ్యం ఒక నియంత్రణలాగా పరిపాలన చేస్తా ఉన్నాడు, అది కుదరదు ప్రజాస్వామ్యంలో. అలా ప్రజాస్వామ్యంలో ఒక నియంత్రణలాగా పరిపాలన చేస్తానంటే కుదరదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి దాంట్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పార్టీలు 3 కూడా కలిసి వెళ్లే విధంగా వారి నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయాన్ని అందరూ కూడా ఈ రోజు స్వాగతిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని, అలాగే పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారిని కూడా సైకిల్ 2 ఓట్లు కూడా ఇక్కడ ఈ పార్లమెంట్ లోకి వచ్చేసరికి సైకిల్ 2 పార్లమెంట్ కి, అసెంబ్లీకి 2 కూడా సైకిల్ కి వేయాలి ఇక్కడ. ఎందుకంటే పక్క పార్లమెంట్ లో బందర్లో చూసినట్టయితే ఒక ఓటు గ్లాస్ కి, ఒక ఓటు సైకిల్ కి వేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అదృష్టం కొద్దిగా 2 కూడా సైకిల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు సంక్షేమ పథకాల్ని రేపు టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వస్తే ఆ సంక్షేమాలు తీసేస్తారని చెప్పి వాలంటీర్ల ద్వారా మిమ్మల్ని అందరూ కూడా భయపెడతా ఉన్నారు. ఎక్కడ ఒక్క సంక్షేమాన్ని కూడా ఆపే ప్రసక్తే లేదు. ఇది మీరు గమనించండి. క్షేత్రస్థాయిలో తెలియని వాళ్ళకి తెలియపరచండి. వాళ్ళందరూ కూడా నిరంతరం కూడా ఇదే పని మీద వాలంటీర్లు మీ సంక్షేమ పథకాలు తీసేస్తారమ్మా, మీ సంక్షేమ పథకాలు తీసేస్తారమ్మా అని చెప్పి మన చెవిలో గోరిగలాగా తిరిగి చెప్తా ఉన్నారా? ఇవి ఎక్కడా నమ్మమాకండి. ఏ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ వచ్చినా, టీడీపీ వచ్చినా, లేదా అనేక ప్రభుత్వాలు వచ్చినా గతంలో ఇచ్చిన సంక్షేమాలు ఎక్కడా తీసేలా. ఇంకా ఈ జగ్గుబాయి తీశాడు. గతంలో వచ్చిన టీడీపీ ఫంక్షన్ మన అన్న క్యాంటీన్లు తీశాడు, లేదంటే మన ఊరు బయట పొడి చెత్త, తడి చెత్త అని చెప్పి మనం పెద్ద షెడ్లు ఏర్పాటు చేసుకుని అటువంటి ఆపేశాడు. అతను తీశాడు తప్పితే జగ్గుబాయి ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చిన సంక్షేమాలు తీరు అవన్నీ అపోహాలు మీరు గమనించాల్సిందిగా కోరుతూ